ఇది M2కి సంబంధించిన ప్రివ్యూ అండి. R23 M2కి సంబంధించిన ప్రివ్యూ. ఇది లాస్ట్ టైం ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, అందుకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కొంతమంది, అందుకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను. యూనిట్ 1లో న్యూటన్స్ కూలింగ్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది లాస్ట్ టైం 2024లో 4 సెట్స్, 2025లో ఉన్నటువంటి 4 సెట్స్, మొత్తం 8 సెట్స్ కదా, అందులో 7 సెట్స్లో ఇచ్చాడు ఈ సమ్ము న్యూటన్స్ కూలింగ్ అన్నది. కాబట్టి యూనిట్ 1లో న్యూటన్స్ కూలింగ్ చూసుకోవాలి. యూనిట్ 2లో జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలానే యూనిట్ 3లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆన్ e⁻x sin x psi x, ఈ రెండు కూడా ఒకేలా ఉంటాయి. అంటే ఈ రెండు కూడా సేమ్ దగ్గర ఒకేలా ఉంటాయి. అంటే ఆన్సర్స్ అనేవి జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఈకి, అలానే యూనిట్ 3లో ఉన్నటువంటి e⁻x sin x xmలో ఈ రెండు టాపిక్లు కూడా దగ్గర ఒకేలా ఉంటాయి అన్నమాట, సొల్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ అన్నది. కాబట్టి ఈ రెండు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకుంటే మీకు స్కోరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే యూనిట్ 2లో ఎక్కువగా రిపీట్ అయ్యేది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు ఇచ్చాడు, అరౌండ్ ఒక 6 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు. మొత్తం లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కలిపి మొత్తం 8 సెట్స్లో ఒక 6 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు. కాబట్టి ఈ టాపిక్ కూడా మీరు చూసుకోవాలి. అలానే యూనిట్ 3 గురించి ఇప్పుడు చెప్పాను కదా, అది కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అవి. యూనిట్ 3లో ఉన్నవి e⁻x sin x x, ఇవి కూడా మీరు ఈ 3 పైన e⁻x sin x x పైన ఉన్నటువంటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేయాలి. అలానే యూనిట్ 4కి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్. ఈ డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్ ఈ సమ్ అనేది మొత్తం 8 సెట్స్లో ఇచ్చేసాడు లాస్ట్ టైం. 2024, 2025లో మొత్తం 4 + 4 8 సెట్స్ కదా, మొత్తం 8 సెట్స్లోనూ ఈ ప్రాబ్లం ఇచ్చాడు అనమాట. అందువల్ల డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఇంపార్టెంట్. దీంతోపాటు సోలనాయిడల్లో ఇరోటేషనల్ ప్రాబ్లమ్స్ కూడా కాస్త ఇంపార్టెంట్ అవి. ఈ 3 టాపిక్స్ చూసుకుంటే 10 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ అన్నది ఒక 80% వరకు ఉంటుంది. ఓకే. అలానే యూనిట్ 5కి వచ్చేసరికి గ్రీన్స్ థియరము, డైవర్జెన్స్ థియరము, స్టోక్స్ థియరం ప్రాబ్లం చేయలేకపోయినా ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఫామ్లో గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ వస్తుంది. అలానే ఇవి 2 మార్క్స్లో కూడా స్టేట్మెంట్ అడుగుతాడు. గ్రీన్స్ థియరం స్టేట్మెంట్ కానీ, డైవర్జెన్స్ థియరం స్టేట్మెంట్ కానీ, స్టోక్స్ థియరం స్టేట్మెంట్ కానీ అడుగుతారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు 2 మార్క్స్లో మీకు అక్కడ 2+, ఇక్కడ యూనిట్ 5లో 1 మార్క్, 1+1 మొత్తం 3 మార్క్స్ మీకు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ టాపిక్స్ మీరు చూసుకుంటే, ఈ టాపిక్స్ పైన గ్రిప్ బాగుంటే మీరు ఈజీగా M2 ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు. M2 అనేది R23 రెగ్యులేషన్లో టఫెస్ట్ సబ్జెక్ట్, అంటే మ్యాథ్స్కి సంబంధించి. మొత్తం R23 రెగ్యులేషన్ వాళ్ళకి M1, M2, M3 అండ్ M4 ఉంటాయి. ఈ 4లో టఫెస్ట్ ఏంటంటే M2. ఇదే లాస్ట్ టైం చాలా ఎక్కువ మందికి ఉండిపోయింది కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టి మీరు ఈ టాపిక్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని చదివితే కనుక మీకు ఈజీగా మీరు ఈ సబ్జెక్ట్ని క్లియర్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ.